రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించిన రైతులకు అన్యాయమే జరుగుతోంది. ప్రకృతి వైపరీత్యాలను అధిగమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో అన్నదాత ఆవేదన చెందుతున్నాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైస్ మిల్లర్లు సిండికేట్ గా మారి రైతులను నిలువునా దోచేస్తున్నారు. వడ్ల రాక పెరగటంతో మద్దతు ధరకు మంగళం పాడారు. చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినా మిల్లర్ల తీరులో మార్పు రావటం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు మిల్లర్లు. ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. పంటకు మద్దతు ధర చెల్లించకుండా మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. మిల్లర్లందరూ సిండికేట్ గా ఏర్పడి ధరను నిర్ణయించి రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర చెల్లించకుండా రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. గత్యంతరం లేక రైతన్నలు మిల్లుల వద్ద పడిగాపులు కాస్తూ తాము పండించిన పంటను అమ్ముకొని ఉసూరుమంటూ అక్కడి నుండి తిరిగి వెళ్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మిల్లర్ల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ఎరువుల ధరలు, ప్రకృతి వైపరీత్యాలను అధిగమించి పండించిన పంటను అమ్ముకుందామని వచ్చిన అన్నదాతలను మిల్లర్లు దోచేసుకుంటున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, గింజ రంగు మారిందని వంకలు చూపుతూ తక్కువ ధర చెల్లిస్తున్నారు. ఒకవైపు సన్న బియ్యాన్ని 6,500 రూపాయలకు విక్రయిస్తున్న మిల్లర్లు రైతులను మాత్రం నిలువు దోపిడీ చేస్తున్నారు. మొదట్లో సన్న ధాన్యం రకాలైన చింట్లు, మహీంద్రా చింట్లు, హెచ్ఎంటీ ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన 2,300 రూపాయల ధర చెల్లించారు మిల్లర్లు. అయితే వరి కోతలు ముమ్మరం కావడం, అన్నదాతలు ధాన్యాన్ని పెద్ద మొత్తంలో రైస్ మిల్లుల దగ్గరికి ట్రాక్టర్లలో తీసుకొస్తుండటంతో అదే అదునుగా రైస్ మిల్లర్లు సిండికేట్ అయ్యారు. ధాన్యానికి వంకలు పెడుతూ 2,000 నుంచి 2,150 రూపాయల ధర చెల్లిస్తూ అన్నదాతలను ఆగం పట్టిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆ ధరకి ఇస్తే ఇవ్వండి, లేదంటే వెళ్లిపోండని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తుండటంతో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. మందులకు అదే రేటు పెంచి ఉన్నది, అడుగు మందు గట్లకి రేటు పెంచి ఉన్నది. వీడికి వచ్చేళ్ళకే మాకు వడ్లకు అస్సలు ఏమన్నా ధర లేకుండా అవుతున్నది. మేము ఏం చేయాలి? ఇక ఎంత రేటు వేస్తుంది? ఎంత రేటు ఉంది ఇప్పుడు? ఇక్కడ 200, ఇప్పుడు అంత పంట పండించినా కానీ బండి కిరాయి పెట్టుకుని కిరాయి కూడా పోడకుండా 2,000, 2,100, 2,150 అట్లా అంత దారుణంగా తీసుకుంటున్నారు మిల్లు. ఇక ఏం చేస్తాం మేము? ఇక పంట పండించడం ఎందుకు, పంట వదిలిపెట్టడం ఎందుకు? వదిలిపెట్టినా కానీ కొంతవరకు గొప్పతనంగా ఉంటుంది. ఇప్పుడు మిల్లర్లంతా సిండికేట్ కావడంతో తమకు అన్యాయం జరుగుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ మిల్లుకు వెళ్లినా ఇదే పరిస్థితి ఎదురవుతుండటంతో గత్యంతరం లేక వారు చెప్పిన ధరకే ధాన్యం విక్రయించి వెళ్తున్నామని వాపోతున్నారు. పెట్టుబడులు అధికమయ్యాయి, తమకు చెల్లించే ధరలు మాత్రం తగ్గిపోతున్నాయంటున్నారు. తమ గోడు ఆలకించే వారే కరువయ్యారని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పెట్టుబడి అధికంగా పెట్టి పంటను పండిస్తే మిల్లర్లు దారుణంగా దోచుకుంటున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లుల్లో తిరిగి రైతుల దగ్గర స్లిప్పులు తీసుకోవాలి, ఏ రేట్ వేస్తారో ఏందనేది ప్రభుత్వం ఒక మనిషిని పెట్టి చూస్తే తప్ప ఈ రేట్లు ఎవరికి అర్థం కాదు. భారీ స్థాయిలో అయితే జనాలని మోసం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం చెడపల్లి మండలం వెంకటాపురం గ్రామం. ఇంతగా మేము ఎంతగానో కష్టపడి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక కనీసం 2,400, 2,500 ఉన్న దాని రేటు కూడా 2,200కి కనీసం 2,000కి అట్లా అడుగుతారు. వైష్ణవి మిల్లుకి నేను పోయి బతిలాడి తీసుకున్నా కూడా వాళ్ళు తీసుకోకుండా చాలా ఇబ్బందికరంగా మాట్లాడారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర రాకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి మిల్లర్లపై చర్యలు తీసుకుని తమకు మద్దతు ధర కల్పించాలని వేడుకుంటున్నారు.